ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మధుర నామంలో ప్రియులారా, మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. నేటి సందేశము కొరకు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. 29వ అధ్యాయం వరకు ఒక భాగము, 29వ అధ్యాయము తరువాత 2వ భాగము. 29వ అధ్యాయం వరకు కూడా ప్రవక్త యోధా ప్రజలను వారి పాపాలను బట్టి, దేవుని మీద వారు చేస్తున్న తిరుగుబాటును బట్టి రాబోతున్న బబులోను చెర గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఆ హెచ్చరిక మాటలు వారు అంతగా పరిగణనలోకి తీసుకోలేదు. అయితే శ్రమ అయితే రానే వచ్చింది. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి వారిని 3 దఫాలుగా చెర తీసుకుని బబులోనికి వెళ్ళిపోయాడు. అయితే ఆ వెళ్ళే క్రమంలో దేవుడు మరలా ప్రవక్త ద్వారా ఎంతకాలము ఆ చెర కొనసాగుతుంది అనే విషయాన్ని 29వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. 70 సంవత్సరాలు ఆ చెర కొనసాగుతుంది. ఆ చెర తర్వాత ఆయన వారిని విడిచిపెట్టక మరలా తిరిగి వారిని స్వదేశంలోనికి తీసుకుని వస్తానని చెప్పి 30వ అధ్యాయం మొదలుకొని ప్రవక్త వారికి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ క్రమంలో 31వ అధ్యాయము 13వ వచనంలో ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, వారి దుఃఖాన్ని తీసివేసి ఆ దుఃఖము స్థానంలో ఆదరణ ఇస్తాడు. రెండవది, వారి విచారాన్ని కొట్టివేసి విచారము స్థానంలో ఆనందము. దేవుడు ఒక చక్కని వ్యాపారవేత్తగా కనిపిస్తాడు కొన్నిసార్లు. ఏంటి అంటే, ఏదైనా మన దగ్గర నుండి తీసుకుని దాని స్థానంలో మరొకటి ఇచ్చేవానిగా కనిపిస్తాడు. ఏ విధంగా అంటే, మన దగ్గర పాపాన్ని తీసుకుంటాడు, ఆయన మనకి నీతిని ఇస్తాడు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే మన దుఃఖాన్ని ఆయన తీసి ఆ దుఃఖము స్థానంలో ఆదరణ దయచేస్తాడు. చాలా సమయాల్లో మనము భరింపలేనంత దుఃఖములోనికి వెళుతూ ఉంటాం. మనకు కలిగి ఉన్న స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన యొక్క ఆరోగ్యాన్ని బట్టి, లేక మనం కలిగిన ఆర్థిక సమస్యలను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటాం. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, దుఃఖిస్తున్న మిమ్ములను ఆ దుఃఖాన్ని తీసివేసి దుఃఖము స్థానంలో ఆదరణ ఇస్తాడు. రెండవదిగా విచారం, చింత. ఈ చింత, విచారం ఆ రెండిని లేదా అటువంటి స్థితిని తీసివేసి దాని స్థానంలో ఆనందము ఇస్తాడు. అలాంటి ఎలాగైతే ఇశ్రాయేలీయులను దేవుడు ఈ ఆశీర్వాదాల చేత ఆశీర్వదించి ఉన్నాడో, ఈ దినమున మిమ్ములను కూడా ఆయన ఆదరించగలడు, మీకు కూడా ఆనందాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో ముందుకు సాగినట్లయితే తప్పక దేవుడు మీకు ఆదరణను అలాగే ఆనందాన్ని కూడా ఇవ్వగలడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. దుఃఖాన్ని తీసివేసి దుఃఖము స్థానంలో ఆదరణను, విచారాన్ని తీసివేసి విచారం స్థానంలో ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా మీరున్నారు. కాబట్టి ప్రభు, మా ప్రియులను, దుఃఖంలో ఉన్న మా ప్రియులను మీరు దర్శించి వారి దుఃఖాన్ని తీసివేసి ఆదరణను, విచారము తీసివేసి ఆనందము అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీకు ఆదరణను, ఆనందాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్.